మార్నింగ్ ఎవ్రీవన్. నా వాయిస్ వినిపిస్తుంది అందరికి. అప్ టు ఎస్టర్డే క్లాస్ వరకు చెప్పిన వాటిలో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అప్ టు ఎస్టర్డే క్లాసెస్ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, టైటిల్ గురించి, డిస్క్రిప్షన్ గురించి, యూఆర్ఎల్ గురించి, కీవర్డ్స్ గురించి. మీకు వీటిల్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? టైటిల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటుందేమో? డిస్క్రిప్షన్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటుంది? డిస్క్రిప్షన్ 60 నుంచి 70 ఉంటుందా? ఒకసారి బాగా థింక్ చేయండి మా. నేను అడిగింది టైటిల్ కాదు, డిస్క్రిప్షన్. ఎస్, 150 నుంచి 170 క్యారెక్టర్స్. యూఆర్ఎల్ ఫ్రెండ్లీనా కాదా అని కనుక్కోవాలంటే ఏ టూల్ యూజ్ చేస్తాం? యూఆర్ఎల్ ఫ్రెండ్లీనా కాదా అని చెప్పి చూడడానికి ఏ టూల్ యూజ్ చేస్తాం? యూఆర్ఎల్ ఫ్రెండ్లీ టెస్ట్, యూఆర్ఎల్ ఫ్రెండ్లీ చెక్కర్. చెప్పినాను కదా ఇది మీకు. మనం ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ తీసుకున్నాం, net&host.com. ఇలా ఒక వెబ్సైట్ తీసుకున్నాం. ఇలా ఒక వెబ్సైట్ తీసుకొని మనము కంట్రోల్ U అని టైప్ చేస్తాం. చేసినప్పుడు దీని దగ్గరికి వచ్చి కంట్రోల్ F అని సెర్చ్ చేసి ఇక్కడ టైటిల్ అని సెర్చ్ చేస్తాం. చూడండి, టైటిల్ అని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకు టైటిల్ చూపించింది. చూడండి, ఇక్కడ టైటిల్ ఓపెన్ ట్యాగ్ ఉంది కదా, టైటిల్ ఓపెన్ ట్యాగ్, టైటిల్ క్లోజ్ ట్యాగ్. ఈ రెండింటికి మధ్యలో మన కంటెంట్ ఇది, నీడ్ టాప్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ విజిట్ నెట్ అండ్ హోస్ట్. ఇలా ఉంటాయి. ఇలా అలా కిందకి వచ్చినట్టు ఇట్లా మనకి ఎన్ని టైటిల్స్ ఉంటే అన్ని టైటిల్స్ ఇలా చూపిస్తుంది. ప్రతి టైటిల్ మనకు చూపిస్తుంది. ఈ పేజ్లో ఎన్ని టైటిల్స్ అయితే ఉంటాయో అన్ని టైటిల్స్ మనకు చూపిస్తుంది. అన్ని టైటిల్స్ మనకు చూపిస్తుంది. ఏం టైటిల్స్ ఉన్నాయి ఇక్కడ, మన టైటిల్స్ బట్టి మనం ఏమేం ప్రొవైడ్ చేస్తున్నాం, ఏంటి, ఎంతవరకు ఉంది అనేది మనకు అంతా వస్తుందన్నమాట. చూడండి, ఈ టైటిల్ మధ్యలో మనకి ఏ టైటిల్ అయితే ఉందో అది, ఈ టైటిల్ ఏదైతే ఉందో ఇది మనకు 50 నుంచి 70 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకేనా? 50 నుంచి 70 క్యారెక్టర్స్ ఉండాలి. అదే డిస్క్రిప్షన్ అయితే మనకు డిస్క్రిప్షన్ చూడండి, ఇలా డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇలా డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్ మధ్యలో మనకు ఇలా ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి? 150 నుంచి 170 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకేనా? 150 నుంచి 170 క్యారెక్టర్స్ ఉండాలి. అదే మన యుఆర్ఎల్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్టా రాంగ్ చెక్ చేసుకోవాలంటే యుఆర్ఎల్ ఒక టూల్, యుఆర్ఎల్ ఫ్రెండ్లీ చెక్కర్. ఓకే, యుఆర్ఎల్ టూల్ నేమ్. నేను ఇవన్నీ అడుగుతాను మిమ్మల్ని. యుఆర్ఎల్ ఫ్రెండ్లీ చెక్కర్. ఓకే, ఇక్కడ చాలా ఉంటాయి టూల్స్. వీటిలో మనము చూసుకొని ఏదైతే మనకు వర్కౌట్ అవుతుందో దాన్ని బట్టి చూసుకుంటాం. కొన్ని టూల్స్ వర్క్ చేస్తాయి, కొన్ని టూల్స్ వర్క్ కావు. అందరు నోట్ చేసుకోండి, యుఆర్ఎల్ ఫ్రెండ్లీ చెక్కర్. ఈ యుఆర్ఎల్ టూల్ నేము యుఆర్ఎల్ ఫ్రెండ్లీ చెక్కర్. ఓకే, మీరు ఇది ఒక్కటి నేర్చుకునే మీరు జాబ్ కొట్టచ్చు. సో బీ కేర్ఫుల్గా వినండి. మన వెబ్సైట్ ఏందో ఆ వెబ్సైట్ తీసుకొని మనం ఆ టూల్స్ను చెక్ చేస్తాం. చెక్ చేసి మనము ఆ రిజల్ట్ అనేది తీస్తాం. చూడండి, ఆ టూల్ మన వెబ్సైట్ అనేది అక్కడ ఇచ్చేసి చూస్తాం. ఇక్కడ మనకు సరిగ్గా చూపిలేదు, ఏదో ఇష్యూ ఉందని చూపిస్తుంది. ఈ టూల్ కరెక్ట్గా లేదంటుంది. ఇంకో టూల్, ఇక్కడ సెకండ్ టూల్, థర్డ్ టూల్ ఉండే కదా, ఇట్లా మనం ఇంకో టూల్ ఓపెన్ చేసి చూస్తాం. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి మన వెబ్సైట్ ఏదో ఆ వెబ్సైట్ ఇచ్చేసి చెకింగ్ యూఆర్ఎల్ అని కొడతాం. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, వెల్ డన్, ద నెట్ అండ్ హోస్ట్ ఈజ్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ యూఆర్ఎల్. ఓకేనా? ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఇది మనకు ఫ్రెండ్లీనా కాదా అని చెప్తుంది. ఒకవేళ ఫ్రెండ్లీ కాకపోతే ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఇక్కడ చూడండి, ఇష్యూస్ ఉంటే ఇలా చూపిస్తుంది, ఎస్ఈఓ ఫ్రెండ్లీ యూఆర్ఎల్ టెస్ట్ అని చెప్పి ఇక్కడ వచ్చింది. ఇష్యూస్ ఉంటే మనకి ఇలా చూపిస్తుంది. ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి, సి రిజల్ట్స్ అని కొట్టి ఆ రిజల్ట్స్ అనేవి మనం చూడొచ్చు. అసలు ఎందుకు ఇది ఫెయిల్ అయింది, ఇక్కడ మెయిన్గా ఇష్యూస్ ఏమున్నాయి, మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎందుకని మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేటివి మనం మొత్తం చూడొచ్చు. అలాగే మన వెబ్సైట్ బ్యాక్ ఎండ్లోకి వెళ్ళినాక ఇక్కడ మీరు కీవర్డ్స్ అని కొట్టినా కానీ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ కీవర్డ్స్ ఏమేమి ప్రొవైడ్ చేసి ఉన్నారో మీకు చూపిస్తుంది. ఇదిగోండి, కీవర్డ్స్ అని చెప్పింది, బెస్ట్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్, బిజినెస్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్, వెబ్ హోస్టింగ్ కంపెనీ, బెస్ట్ వెబ్ హోస్టింగ్ కంపెనీ, ఇట్లా కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, అట్లా యుఆర్ఎల్ అనేది ఇక్కడ ఉండదు. యుఆర్ఎల్ అనేది మనకు ఉండదు. ఓకే, యుఆర్ఎల్ అనేది మనం సపరేట్గా టెస్ట్ చేయాలి. అసలు ఈ యుఆర్ఎల్ అనేది ఎందుకు మనం టెస్ట్ చేయాలంటే, ఇప్పుడు ఆ యుఆర్ఎల్ అనేది ఇప్పుడు మనం చాలా మందికి నోటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని, మింత్రా అని,
మీషో అని, ఐబిఎం అని, టీసీఎస్ అని, తెలుగు మూవీస్ డాట్ కామ్ అని, ఎయిర్పోర్ట్ అని, ఇట్లుంటాయి. ఇట్లా సింపుల్ సింపుల్ గా కాకుండా వెబ్సైట్లు మనకు చాలా పెద్దగా ఉండింది అనుకో వెబ్సైట్, అప్పుడు మీరు ఏం చేస్తారు? అంత పెద్ద వెబ్సైట్ ని మీరు స్క్రాల్ చేయగలరా? చేయలేం కదా. ఆ వెబ్సైట్ లో ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు రెక్టిఫై చేయలేరా? చేయలేరు కదా. ఇట్లా ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. సో మనకి మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది మనకు లెంతీకే కాకుండా సింపుల్గా ఉండేదానికి మనం చూసుకుంటాం. దాన్ని బట్టి మనం పాస్ చేస్తాం మన వాల్యూస్. ఓకేనా? ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. రేపు నేను అడుగుతాను కీవర్డ్ మ్యాచ్ చేసుకున్న ఏమేమి ఉన్నాయి. బ్రోడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ప్రేజ్ మ్యాచ్, బ్రోడ్ మ్యాచ్ మాడిఫైయర్, నెగిటివ్ మ్యాచ్. మీరు కీవర్డ్స్ లో మీకు ఆల్రెడీ నేను కీవర్డ్స్ చెప్పాను. కీవర్డ్స్ లో మీరు నాకు టాస్క్ ఇంతవరకు పంపించలేదు, అది మీరు పంపించారంటే మొత్తం అంతా చేయొచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ లో నా నెంబర్ పెట్టాను. మీరు కీవర్డ్ టాస్క్ చేసి నాకు పంపించాలి. మళ్ళీ చెప్తున్నాను, కీవర్డ్ టాస్క్ చేసి నాకు పంపించాలి. టుమారో క్లాస్ ఉండదు, డే ఆఫ్టర్ టుమారో ఉంటుంది. సో మీరు అన్నీ ఒకసారి మళ్ళీ ఇంతవరకు నేను చెప్పినవన్నీ రెక్టిఫై చేసి రివైజ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఏమైనా సరే ఎక్కడైనా సరే డౌట్ ఉన్నాయి, అది ఎప్పుడైనా సరే అడగండి. మీ డౌట్స్ క్లియర్ చేసే బాధ్యత నాది. మీకు అర్థం కాకుంటే మళ్ళీ అయినా చెప్పిస్తాను. మీరు బాగా నేర్చుకోండి. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ కాబట్టి నెక్స్ట్ మీరు జాబ్ కూడా కొట్టచ్చు. బయట జాబ్స్ అనేది చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. జాబ్స్ లేవు, ఉన్న వాళ్ళనే తీసేస్తున్నారు. సో ఈ టైంలో మీరు బాగా నేర్చుకున్నారంటే మంచిగా ప్లేస్ అయిపోతారు. ఒకవేళ తీసుకున్నా కానీ 1 ఇయర్ 2 ఇయర్స్లో మళ్ళీ తీసేస్తున్నారు. మీరు ఇలాంటి టైంలో బాగా నేర్చుకొని మంచిగా మంచి జాబ్లో వెళ్ళాలనేది నేను ఇంతగా చెప్తున్నాను మీకు. మీరు యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా టాస్కులు చేసి పంపేయండి. లేదు మాకు అవసరం లేదు మేము ఇట్లే ఉంటామంటే అది మీ ఇష్టం. ఇంకా మీకు అర్థం కాకుంటే మాత్రం మీరు అడగండి, నేను చెప్పిస్తాను. ఎన్నిసార్లు అయినా చెప్పిస్తాను. ఓకేమా? ఓకే. అందరూ మీ దగ్గర నుంచి టాస్కులు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు అర్థం కాకుంటే అడగండి, తప్పు చేసినా పర్లేదు, చేయండి. ఎవరు ఏమన్నారు మిమ్మల్ని. సరేనా? ఓకేమ్మా, చాట్ బాక్స్లో నెంబర్ ఉంది, ప్రొవైడ్ చేయండి. రేపు హాలిడే ఉంటుంది, అందరూ కొంచెం నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అయిపోతుంది అంతే. ఓకే. ఓకే అమ్మా, విల్ మీట్ యూ నెక్స్ట్ క్లాస్.